మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా మీ అందరికీ కూడా 2025 సంవత్సరం శుక్రవారం శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలరా, ఇది శుక్రవారము. సర్వమానవ ప్రపంచానికి ఇది ఒక గుడ్ న్యూస్. ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ ఫ్రైడే సందర్భంలో యేసు ప్రభు మన పాపాల నిత్యము, అందరి పాపముల నిత్యము పస్కా బలిగా యేసు ప్రభు తాను శిలువ మరణానికి అప్పచెప్పుకొని యేసు ప్రభు మరణించడం ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము కొట్టివేయబడిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ఇది శుక్రవారము. మరి దేనికి కూడా గుడ్ ఫ్రైడే మరి చూసినట్టయితే దేనికి శుభమని లేదు, కానీ మనిషి యొక్క జీవితంలో మరణం కానీ, మనిషి యొక్క జననం కానీ, మరి దేని విషయంలో లేదు. కానీ క్రీస్తు యేసైన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము ఇది ఒక శుక్రవారము. సర్వమానవ ప్రపంచానికే ఇది ఒక శుభము అనే వార్త జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలపు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి చివరి వచనము 42వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించుకుందాము. ఈ శుక్రవారం రోజున మరి యేసు ప్రభు ఆ శిలువ ప్రయాణం ఉదయం 6 గంటలకు ప్రయాణమైంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువను మోసుకుంటూ సాగిపోయినాడు. మరి చూసినట్టయితే 9 గంటలకు యేసు ప్రభు శిలువ వేయబడి ఉన్నాడు. మరి మొదటి 3 మాటలు మధ్యాహ్నం 12 గంటల వరకు, మరి 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి 3 మాటలు మాట్లాడాడు. చివరి 4 మాటలు 12 గంటల నుంచి 3 గంటల వరకు చివరి 4 మాటలు మాట్లాడాడు. మరి 4వ మాట నుంచి ప్రారంభించినప్పుడు నుంచి చూసినట్టయితే ఆ దేశమంతా కూడా చీకటితో కమ్ముకున్నదే. సృష్టి కూడా యేసు ప్రభు మరణాన్ని చూడలేకపోయినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే 17వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం ప్రారంభము. వారు యేసుని తీసుకొని పోయి ఆయనను తన సిలువను మోసుకొని కపాలం అనే చోటుకి వెళ్ళాను. ఎబ్రి భాషలో దానికి గొలగొత్తా అని పేరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఉదయ కాలము అంటే శుక్రవారం రోజు శుక్రవారము మరి సమయం 6 గంటల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువను మోసుకుంటూ ముందుకు సాగిపోయినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు యేసుని తీసుకుపోయి ఆయన తన సిలువను మోసుకుంటూ కపాలం అనే చోటుకి వెళ్ళాను. ఎబ్రి భాషలో దానికి గొలగొత్తా అని పేరు. అక్కడ ఒకవైపు ఒకరిని, ఇంకొక వైపు ఇంకొకరి మధ్య యేసయ్యని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. యేసు ప్రభు ఈ యొక్క శుక్రవారం రోజున యేసు ప్రభుతో పాటు 2 దొంగలను, మరి కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరిని కూడా ఆ సిలువ మరణంలో యేసు ప్రభు మరణిస్తున్న సమయంలో యేసు ప్రభు మధ్యలో యేసు ప్రభు ఉంటుండగా కుడి ఎడమ వైపు కూడా 2 నేరస్తులను అక్కడ ఉంచి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఒకడు ఒక్క వైపు ఇంకొకడు మధ్య యేసు ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదులకు రాజు అయిన నజరుడైన యేసు అని ఆ పై విలాసం మీద రాయించి ఆ సిలువ మీద పెట్టించాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు మరణం కూడా ఒక రాజుగానే మరణించి ఉన్నాడు. సర్వమానవ ప్రపంచానికే ఒక రాజుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఆ మరణిస్తున్న సిలువను మోసుకుంటూ పొల్లుతున్న సమయంలో ఆ సిలువల పై విలాసంలో రాయబడిన మాట ఏంటంటే, యూదులకు రాజు అయిన నజరుడైన యేసు అని పై విలాసం మీద రాయించి సిలువ మీద పెట్టించిరి. యేసు ఆ సిలువ వేయబడిన స్థలంకి పట్టణంకు సమీపంగా ఉండెను. అది ఎబ్రీ, గ్రీక్, రోమా భాషలో రాయబడను గనుక యూదులందరూ అనేకులు దాన్ని చదివిరే. మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి అక్కడ చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ స్థలానికి వచ్చిన వారు చాలామంది మరి గ్రీక్, రోమా భాషలో వాడేవారు కనుక వారందరూ కూడా సిలువ మీద రాయబడిన పై విలాసం మీద రాయబడిన మాట, యూదులకు రాజు నజరుడైన యేసు అనే మాట ప్రతి ఒక్కరు కూడా చదివి ఉన్నారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు సిలువ వేయబడిన స్థలంకి పట్టణంకు సమీపంగా ఉన్నాను. అది ఎబ్రీ, గ్రీక్, రోమా భాషలో రాయబడిన గనక యూదులు అనేకులు దానిని చదివిరి. నేను యూదులకు రాజునని వాడు చెప్పునట్టుకు రాయమని, కానీ యూదులకు రాజు అని రాయవద్దని యూదులు ప్రధాన యాజకులు ఫిలాతుకు చెప్పగా, ఫిలాతు నేను రాసించానేదో రాసేసానని చెప్పేశాడు. వారు వచ్చి అడిగారు, ఎందుకు యూదులు రాజు నజరుడైన యేసు అని రాయించారు? అట్లా రాయించవచ్చు కదా అని, రాయించకూడదు అని
పిలాతు దగ్గరకు వచ్చి వాదించినప్పుడు పిలాతు చెప్పాడు, నేను ఏదైతే రాయించానో అదే ఇక అదే ఇక నిలిచి ఉంటుందని చెప్పేసి యేసు ప్రభు ఆ శిలువపై విలాసం మీద రాయబడిన మాట ఏంటంటే, నజరుడైన యేసు యూదులకు రాజు అనే మాట రాయబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 23వ వచనం, సైనికులలో యేసు సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రంలోనే తీసుకొని ఒక్కొక్కడు సైనికుడు ఒక్కొక్క భాగంని వచ్చుటకు వాటిని 4 భాగాలను చేసిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు పై వస్త్రంలో ఉన్న ఆ వస్త్రాన్ని 4 భాగాలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నారు. ఆ సైనికులు ఆ వస్త్రంలోని పంచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. 4 భాగములు చేసిరి. ఆయన అంగీ కూడా తీసుకొని అంగీ కట్లకు పైనుండి యావత్తు నేపబడింది గనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చినో దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఈ మాట చూసినట్టయితే ఇది ఒక ప్రవచనం. ఇదే మనం చూసినట్టయితే 22వ కీర్తన 18వ అధ్యాయం చూసినట్టయితే 22వ కీర్తన 18వ వచనం చూసినట్టయితే, నా వస్త్రంలో వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 22వ దావీదు కీర్తనలో చూసినట్టయితే చాలా విషయాలు యేసు ప్రభు శిలువ మరణంలో మరి ఆ సాదృశ్యం అంతా కూడా మరి శిలువ మరణంలో జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా 22వ కీర్తనలో రాయబడి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4 మాటలు, నా దేవా నా దేవా నువ్వు ఎందుకు చేర్చు అన్న మాట కూడా మరి 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నువ్వు ఎలా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తదని నువ్వు వినక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు అనే మాట 22వ కీర్తన మొత్తం కూడా సాదృశ్యంగా చేసుకున్నట్టయితే యేసు ప్రభు శిలువ మరణంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా 22వ కీర్తనలో ముందుగానే రాయబడిన ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే మరి 24వ వచనం చూసినట్టయితే, వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చినో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనేరి. వారు ఆ వస్త్రములను తమలో పంచుకొని ఈ అంగీ కొరకు చీట్లు వేసిరి అని లేఖనం నెరవేర్చినట్టు అది జరిగినది. 22వ కీర్తన 18వ వచనంలో ఆ వచనం రాయబడి ఉన్నది కాబట్టి అది లేఖనంలో నెరవేర్చబడినట్టు ఆ సమయంలో యేసు ప్రభు ఆ శిలువ మరణం మీద ఉంటున్న సమయంలో యేసు ప్రభు ఒక వస్త్రం గురించి వారు చీటీలు వేసుకున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే కింది వచనంలో చూసినట్టయితే ఇది ఒక సైనికులు ఇలాగ చేసిరి. ఆయన తల్లి సహోదరి అయిన కేపాయి భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ వేయబడిన వద్ద నిలిచిండిరి. యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచిండ చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిలో చేర్చుకున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, శిలువలో మరణిస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు ఒక 3వ మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి ఆ సమయంలో మరియమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రియకు శిష్యుడైన యోహానును చూసి మరి తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహానుని చూపించాడు. యోహానుని చూసి ఇదిగో నీ తల్లి అని మరి మరియమ్మని చూపించినప్పుడు ఆ గడియ నుంచే యోహాను మరియమ్మను చేర్చుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. సిల్వలో వేలాడుతున్న సమయంలో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా ఆ బాధ్యతను గుర్తెరిగి తన ఒక తల్లి యొక్క మరి ఆ సమయంలో యోసేపు దానికంటే ముందుగానే మరణించుండొచ్చు కాబట్టి మరి ఆ సమయంలో మరి మరియమ్మ ఒంటరిగా ఉన్నది కాబట్టి మరియమ్మను యోహానుకు అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ సిల్వ ప్రయాణంలో మరి సిల్వలో వేలాడుతున్న సమయంలో మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. 2వ మాట, దొంగతో మాట్లాడిన మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట పలికాడు. 3వ మాటలు చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన బాధ్యతను గుర్తెరిగి తల్లి అయిన మరియను తన ప్రేమించే యోహాను శిష్యునికి అప్పచెప్పాడు. యోహానును చూసి ఇదిగో నీ తల్లి అని యోహానుకు మరి తల్లి అయిన మరియమ్మను అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. అలాగే చూసినట్లయితే అటు తర్వాత అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాననే మాట మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇది కూడా లేఖనంలో నెరవేర్చినట్టుగా 69వ కీర్తన 12వ వచనము,
ప్రకారం లేఖను నెరవేర్చినట్టుగా ఈ మాట పలికి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అటు తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనం నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను అని చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజు చిరుకతో నింపి ఇసము పుడక తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లేఖనాలు నెరవేర్చినట్టుగా ఈ శుభ శుక్రవారం రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు మరి 5వ మాట దప్పిగొనుచున్నాడు అనే మాట, 4వ మాట నా దేవా నా దేవా నా చేయి నువ్వు ఎలా విడిచితివి అని 4వ మాట పలికాడు. 5వ మాట నేను దప్పిగొనుచున్నాను అని. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ దప్పిగొనం దేని గురించి అని ఆలోచించి ఆత్మల భారము కలిగి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. సమరయ స్త్రీ యేసయ్యతో మాట్లాడినప్పుడు, యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు మీరు యొక్క నీళ్లు తాగినప్పుడు మళ్ళీ దప్పికొంటారు, నేనిచ్చిన నీళ్లు తాగినవాడు ఎన్నటూ కూడా దప్పికొనడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటలు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ కూడా సిలువ మీద పలుకుతున్న 5వ మాట అప్పటికే సమాప్తమైనదని, అటు తర్వాత సమాప్తమైనది అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చేట్టు నేను దప్పికొనుచున్నాను చిరుకతో నిండి ఉన్న యొక్క పాత్రతో అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజు చిరుకను నింపి ఇసముతో పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనని చెప్పి తల వంచి తన ఆత్మను పరిచెను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహంలను విశ్రాంతి దినమునకు సిలువ మీద ఉండకూడదు అన్నట్టుగా వారు కాళ్ళు విరగొట్టి వారిని తీసుకొని పోమని యూదులు పిలాతుకు అడిగిరి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరుసటి రోజు విశ్రాంతి దినంగా ఉంది కాబట్టి యేసు ప్రభుతో పాటు 2 దొంగలు కూడా మరి ఆ సిలువ మరణంలో వారు మరణం పొంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే సిలువ వేయబడినారో వారు కాలు ఇరగొట్టేసి ఆ సిలువ మీద నుంచి దించి తీసుకెళ్ళి వారు ఆ ఒక తర్వాతి కార్యక్రమం భూస్థాపన కార్యక్రమం జరిపించేవారు. అలాగే చూసినట్టయితే ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినం కనుక ఆ మహాదినం కనుక ఆ దేహంలో విశ్రాంతి దినంలో సిలువ మీద నుంచి ఉండకూడనట్టు వారు కాలు విరగొట్టి వారిని తీసుకుపోమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాణిని కాలు, రెండో వాణి కాలు విరగొట్టిరి. మరి సిలువ మీద వేలాడుతున్న 2 దొంగలు వారి యొక్క కాళ్ళు విరగొట్టబడ్డాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పటికి వారు చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత చూసినట్టయితే వారు యేసుని వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందిన ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో కూడా ఈటతో ఆయన పక్కల పొడిచినప్పుడు వెంటనే రక్తము నీళ్లు కారెను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిలువ మీద వేలాడుతున్న 2 దొంగలు కాళ్ళు విరగొట్టబడ్డాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అంతకుముందే చనిపోయినాడని, యేసు ప్రభు పక్కలో ఒక బల్లతో కూర్చున్నప్పుడు నీళ్లు రక్తము, ఒక మనిషి చనిపోయినప్పుడు మరి ఆ శరీరం నుంచి నీళ్లు రక్తము కారుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి చూసినట్టయితే 34 సైనికులలో ఒక ఈటతో ఆయన పక్కన పొడిచినప్పుడు వెంటనే రక్తము నీళ్లుగా కారెను. ఇది చూసిన వారు సాక్ష్యము ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్టు అతడు సత్యమే చెప్పుచున్నాడని ఆయనను ఎరిగాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడ ఉన్నవారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే మరి 34 వచనం నుంచి సైనికులలో ఒకడు ఈటతో ఆయనను పక్కన పొడిచగా వెంటనే రక్తము నీళ్లు కారెను. ఇది చూచి వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది చూసి మరి అక్కడ ఉన్నవాడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్టు అతడు సత్యమే చెప్పుచున్నాడని ఆయనను ఎరగాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సత్యమే. యేసు ప్రభు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ యొక్క సైనికులు చాలా దగ్గరగా ఉండి మాటలు వింటూ ఉన్నారు. యేసు ప్రభు మొదటి మాట నుంచి 7వ మాట వరకు కూడా వారందరూ కూడా ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉన్నవారు విని అక్కడ ఒకడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్టు అతడు సత్యమే చెప్పుచున్నాడని, సత్యమే చెప్తున్నాను నేను ఎరుగును అనే మాట జ్ఞాపకం చేసి ఉన్నాడు. ప్రియదేవుని తర్వాత ఈ మాటలు చూసినట్టయితే అతని ఎముకలో ఒక్కటైనను విరగొట్టబడదని అని లేఖనం నెరవేర్చినట్టు ఇది జరిగాను. దేవుని సంగమా, దేవుని ప్రజల లేఖనాలు నెరవేర్చబడినట్టుగా
యేసు ప్రభు ఎముకలో ఒక్కటి కూడా ఇరగబడదు అనే మాట ఇక్కడ నెరవేర్చబడి ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి చూసినట్టయితే అతని ఎముకలో ఒక్కటైనను విరగబడదు అని లేఖనంలో నెరవేర్చినట్టు ఇది జరిగినదనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. మరి ఇద్దరు దొంగలు ఒక ఎముకలు విరగొట్టబడ్డాయి, కానీ యేసు ప్రభు ఎముకలు ఒక్కటి కూడా విరగబడలేదు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే మరి నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనము, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 12వ వచనం, కీర్తనలు 34:20 వచనంలో ఈ లేఖనంలో మరి రాయబడి ఉన్న ఈ లేఖనంలో నెరవేర్చి అతని ఎముకలో ఒక్కటైనా విరగబడదని అనే లేఖనంలో నెరవేర్చినట్టు ఇది జరిగిన. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరొక లేఖనంలో చెప్పబడింది. ఇవన్నీ కూడా ఈ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు ఆ చివరి సమయంలో ఆ నిమిషంలో ఇవన్నీ కూడా లేఖనాలు నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు మరణించిన తర్వాత యేసు ప్రభు ఒక ఎముక కూడా విరగబడదు అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మనం చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం, సంఖ్యాకాండం 9:12, కీర్తనలు 34:20లలో ఈ యొక్క లేఖనాలు రాయబడిన ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేర తెలియజేస్తా ఉన్నాను. అటు తర్వాత యూదులు భయం వల్ల రహస్యంగా యేసు శిష్యుడైన అర్మతీయ అనే యోసేపు తను యేసు యొక్క దేహంను తీసుకుపోవటకు పిలాతు నొద్దకు సెలవు అడగగా పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహంను తీసుకొని పోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మరణించిన తర్వాత మరి ఆ శిలువ మీద నుంచి దించిన తర్వాత మరి యేసు ప్రభులో శిష్యులు ఎవరు కూడా అక్కడ రాలేదు, కానీ అర్మతీయ అనే యోసేపు అనే ఒక వ్యక్తి వచ్చి మరి యేసు ప్రభు దేహంని పిలాతు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి అడిగి యేసు ప్రభు ఒక దేహాన్ని తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఆ శిలువ మీద చనిపోయిన తర్వాత శిష్యులు ఎవరు కూడా అక్కడ రాలేదు, కానీ మరి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అటు తర్వాత యూదులకు భయం వల్ల రహస్యంగా యేసు శిష్యుడైన అర్మతీయ అనే యేసు ప్రభు గురించి తెలిసిన వ్యక్తి, యేసు ప్రభు పరిచర్య గురించి తెలిసిన వ్యక్తి, యేసు ప్రభు శిష్యుడైన మరి అర్మతీయ అనే యోసేపు అక్కడికి వచ్చి మరి తను యేసు ఒక దేహంను తీసుకుపోవటకు పిలాతు నొద్దకు సెలవడగా పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు ఒక దేహంను తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేమ కూడా బోలముతో కలిపిన అగారు రమారమి 150 సేర్ల ఎత్తును తెచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి అక్కడ చూసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని నిత్య పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలని అడిగిన ఆ నికోదేమ యేసు ప్రభు మరణించినప్పుడు మరి యేసు ప్రభు దేహంని అర్మతీయ అనే యోసేపు తీసుకున్నప్పుడు మరి నికోదేమ కూడా అక్కడికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. అతడు వచ్చేటప్పుడు మరి యేసు ప్రభు దేహంకి కావాల్సిన అన్నీ కూడా తీసుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ నికోదేమ ఒక నాయకుడిగా ఉన్నాడు, కానీ ఆ సమయంలో యేసు ప్రభు మరి జీవించిన కాలంలో రాత్రి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది, రాత్రి వేళ వచ్చి యేసు ప్రభుని దర్శించిన. ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు మరణించిన తర్వాత మరి అర్మతీయ యోసేపు ఆ దేహంని తీసుకొని పోతుండగా మరి అతడు కూడా వచ్చి మరి అక్కడ కావాల్సిన ఒక పదార్థాలన్నీ కూడా శరీరంకి పెట్టవలసిన పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. అటు తర్వాత యూదుల భయం వల్ల రహస్యంగా యేసు శిష్యుడైన అర్మతీయ యోసేపు తన యేసు ఒక దేహంను తీసుకుపోవటకు పిలాతును వద్ద సెలవు అడగగా పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహంను తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేమ బోలముతో కలిపిన అగరు రమారామి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహంను ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టే మర్యాద చూపున ఆ సుగంధంలో దానికి పూసి నారబట్ట చుట్టిరి. ఆయన సిలువ వేసిన సమయంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడు కూడా ఎన్నడూ కూడా ఉంచబడలేను కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంగా ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమందున వారు అందులో యేసుని పెట్టిరి. దేవునికే మహిమ ఘనత చెందును గాక. ఈ శుక్రవారం రోజున యేసు ప్రభు ఆ కలవరి సిలువలో సర్వమానవ ప్రపంచం యొక్క పాపములన్నిటినీ తన మీద మోసుకొని
మనందరి పాపముల నిత్యము యేసు ప్రభు ఆ కలవరి శిలువలో చనిపోయినాడు. ఇదొక శుభము. ఇదే సర్వమానవ ప్రపంచానికి ఇదొక శుభము. ఒక గోధుమ కింద చచ్చినడలనే అది ఫలించుతుంది. యేసు ప్రభు మరణం ద్వారానే ప్రతి ఒక్క మానవునికి పాపము క్షమించబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ శుభ శుక్రవారం వేళ ఉదయకాలం 6 గంటల నుంచి 3 గంటల వరకు యేసు ప్రభు ఆ సిల్వను మోసుకుంటూ ముందుకు సాగిపోయినాడు. ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు భూమికి ఆకాశంలో ఉండే సిల్వలో వేలాడుతున్న యేసు ప్రభు పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారంలో సర్వమానవ ప్రపంచము ధ్యానించబోతా ఉన్నది. మనమందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళి 7 మాటలు శ్రద్ధగా విని యేసు ప్రభు పలికిన చివరి 7 మాటలు ఎంతో ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ శుభ శుక్రవారం వేళ మనమందరం కూడా మందిరానికి వెళ్ళి ప్రతి సంవత్సరము మందిరానికి వెళ్తున్న విధానంగా కాకుండా మనలో ఒక మార్పు రావాలి, మనలో ఒక నూతన జీవితం కలిగి ఉండాలి. మనలో పాతదంతా కూడా గతించిపోయి ఇదిగో సమస్తము నూతనమైనదిగా మన జీవితాలు మనం సరిదిద్దుకోవాలి. ఈ శుభ శుక్రవారం వేళ మన జీవితాలను మార్చుకున్నట్టయితే, మన బ్రతుకులు మార్చుకున్నట్టయితే, యేసు ప్రభు కొరకు మనం జీవించినట్టయితే నిత్య జీవానికి వెళ్తాం, నిత్య పరలోక వారసులు పోతాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ శుభ శుక్రవారం వేళ నువ్వు మార్పు చెందకపోతే ఈ 40 దినాల ఉపవాసంల తర్వాత కూడా నీ జీవితంలో ఎలా మార్పు లేనట్టయితే కేవలం ఇది ఒక గుడ్ ఫ్రైడేగానే వెళ్ళిపోతుంది. మరొక సంవత్సరం వస్తుంది, మరొక శుభ శుక్రవారం వస్తుంది. అలా మనం ఉండకూడదు. మన జీవితాల్లో మార్పు కావాలి, రక్షణ అనుభవం కావాలి. యేసు ప్రభు మరణం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి కాబట్టి మనము పాపంలోకి జోలికి వెళ్ళకుండా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసే చూపిన మార్గంలో నడవడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మరొకసారి మీ అందరికీ కూడా ఇటు శుభ శుక్రవారం శుభములు తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని మహిమపరచవలసినదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆరాధించేవారు ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ఈ శుభ శుక్రవారం శుభంలో గుడ్ ఫ్రైడే విషెస్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ శుభ శుక్రవారములు తండ్రి, దాన్ని నీ వాక్యము ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యమైన బిడ్డలందరూ కూడా నేను ఒక నూతన మార్పును దయచేయండి. నేను ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనదని నేను నీ వాగ్దానం చేత బిడ్డలు నూతనమైన జీవితాన్ని కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. ఈరోజు మన ప్రపంచమంతా కూడా ఈ శుభ శుక్రవారము నాయన సందేశంలో జరుగుతుండగా నాయన ప్రభా సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. 7 మాటలు పలుకుతున్న ప్రతి బిడ్డను కూడా నాయన నీ సిలువ చాటును భద్రపరుచుకొని నాయన నీ అభిషేకాన్ని దయచేసి ప్రతి ఒక్కరి చేత నాయన ఈ 7 మాటల ద్వారా అనేకులు నీ యొక్క మాటలు విని రక్షణ పొందుకోవడానికి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.